ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి ఆహర్నిశలు ఒక పెద్దన్న పాత్రలో నన్ను ఎప్పటికీ మనస్ఫూర్తిగా వినోదడుతున్నటువంటి మా వినోదన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా వెంకటేష్ అన్న గారికి, అదేవిధంగా మా ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి, సిరాజ్ ఖాద్రి గారికి ప్రత్యేకంగా ఎప్పుడు ఏ పొరపాటు జరిగినా ఇట్లా కాదు, ఇట్లా పోవాలి, ఇట్లా ఉండాలని చెప్పి నన్ను గైడ్ చేస్తూ, మిగతా అందరూ కూడా ఎవరెవరి పాత్రలో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను వెన్నుదాడుతున్నటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వేదిక మీద నుంచి ఇక్కడ డిప్యూటీ మేయర్గా నిలబడడానికి కారణమైనటువంటి నా 11వ డివిజన్ ప్రజలందరికీ, నాయకులకు, ప్రజలకు అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఆ రోజు మీరు నన్ను గెలిపేయకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని నేను ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలను మెప్పించి గెలిచినటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటగా ఈ స్థాయికి చేరుకోవడానికి నన్ను ప్రజల్లో నేను చేసిన చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా ప్రజలందరికీ చూయిస్తూ, ఎప్పుడు కూడా నన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ, తప్పప్పులను సరిచేస్తూ ప్రజా గొంతుగా ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కుతూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు అనుకుంటే ఎంతటి నాయకుడినైనా కిందికి తీసుకురాగలుగుతారు, కింద ఉన్న నాయకుడిని మీనికి తీసుకుపోగలుగుతారు. మీడియా అనేది చాలా కీలకమైన పాత్ర, ఎందుకు ఆ పవర్ ఉంది. కాబట్టి ఏదైనా అంటే సరి చేయాలంటే పప్పులో ఉప్పు ఎక్కువైందంటే ఉప్పు ఎక్కువైందని దాన్ని ఖరాబు చేయొచ్చు, ఇంకా కొద్దిగా పప్పు వేసి దాన్ని ఆ ఉప్పును సరి సమానం చేయొచ్చు. రెండు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఒక కత్తికి 2 దిక్కుల పదులు ఉన్నట్లుగా మీడియా మిత్రులందరూ రాబో కాలంలో పాలమూరు పట్టణాభివృద్ధికి సలహాలు సూచనలు ఇస్తూ సీనియర్లు చాలా మంది ఉన్నారు. వారికి ఉన్న అనుభవం చాలా గొప్పది. వారి అనుభవంతో మేము చేయాల్సిన పనిని, మేము సరిదిద్దాల్సిన పని మాకు ఎప్పటికప్పుడు మేలుకొల్పుతూ సరైన మార్గంలో మమ్మల్ని పెట్టడానికి సహకరించాలని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా వేదిక మీద నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులు, పట్టణవాసులు, మహిళలు, అక్కజెల్లెలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో కాలంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, అంటే నేను ఎప్పుడు కనీవిని ఎరగలేదు, చూడలేదు, ప్రతిపక్ష పార్టీని కూడా మెప్పించి ఒప్పించి ప్రతిపక్ష పార్టీ నేతలను గెలిచిన వాళ్ళు కూడా మా నాయకుడు మంచి నాయకుడు అని చెప్పే విధంగా ఉన్నటువంటి నాయకుడిని నా జీవితంలో నేను చూడలేదు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాయంటే ఆ ఎమ్మెల్యేను దుమ్మెత్తిపోవడం, మాట్లాడడం, తిట్టడం ఇటువంటివి కోరుకుంటాయి. కానీ బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం ఏ పార్టీ చూసినా కానీ ఎమ్మెల్యే సాబ్ అచ్చా ఆద్మీ అని ఎంఐఎం నాయకులు కూడా ఈరోజు కూడా ఎంఐఎం నాయకులకి పాత్ర కూడా కీలకం. ఈ విధంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి ఏకగ్రీవ ఎన్నుకోబడడానికి కారణమైనటువంటి ఇంత మంచి నేత, అంటే ఒక రాజకీయ శిక్షణ తీసుకోవడానికి గురువుగా ఉన్నటువంటి నేత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా జీవితాంతం రుణపడి ఉండి ఆయనకు కూడా ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన బాటలో ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్లు అందరితో కూడా మొన్న ఏ విధంగా అయితే వాళ్ళు ఏకగ్రీవంగా మమ్మల్ని ఆశీర్వదించిండ్రో అదేవిధంగా మేము కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా నిధులను అన్నింటినీ కూడా మా మేయరమ్మ గారి ఆధ్వర్యంలో నిధులను అన్నింటినీ కూడా సమానంగా ప్రతి ఒక్క డివిజన్కు పంపిణీ చేసి మా ఎమ్మెల్యే గారికి మచ్చ లేకుండా అభివృద్ధి బాటలో పయనించడానికి మేమందరం కూడా ఆ కార్పొరేటర్లు వెంబడి వెన్నంటి ఉంటామని వారికి కూడా మా సపోర్ట్ ఉంటుందని ఈ వేదిక నుంచి తెలియజేస్తూ, మీరందరూ అనుకుంటా ఉన్నారు సురేందర్ రెడ్డి స్పీడు మేయరమ్మ కాదు అని. మీకు తెలియదు అసలు విషయం, నాకన్నా స్పీడ్ ఉంది మేయరమ్మ. ఈ మధ్యకాలంలో నాకు ఫోన్ చేస్తూ ఉంది అప్పుడప్పుడు. ఈ మధ్యన 3-4 రోజులని నేను మాట్లాడుతూ ఉంటే టౌన్ మీద అంటే కుటుంబ నేపథ్యం నుంచి అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చింది. ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదివింది, నాకన్నా ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతుంది. రాబో కాలంలో మీకు తెలుస్తుంది టౌన్ మీద ఒక అవగాహన ఉంది. టౌన్లో ప్లాస్టిక్ను ఎట్లా నిషేధించాలి, తగ్గించాలి అని చెప్పి రీసెంట్గా మొన్ననే నాతో చర్చ చేసింది. అంటే అప్పుడే పొల్యూషన్ తగ్గించి, ప్లాస్టిక్ తగ్గించి సుందరమైన టౌన్ను నిర్మించాలని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉంది. బుల్లెట్ లాగా దూసుకుపోతుంది, మమ్మల్ని కూడా దాటిపోతుంది తెలుసు. నేను చూస్తూ ఉన్నా, రోజు గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా నేర్పరితనము,
సమస్య విన ఎంబడి అర్థం చేసుకునే అవగాహన ఉన్నటువంటి మమతమ్మ గారికి ఆ భగవంతుడు ఎప్పుడు అండగా ఉండి టౌన్ను సుందరంగా తీర్చిదిద్దడంలో పెద్దలందరి మనల్ని పొందేటట్లుగా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి వేదిక నుంచి కోరుతూ మీ అందరి ఆశీర్వాదంతో ఎలక్షన్లు అయిపోయినాయి, రాజకీయాలు అయిపోయినాయి. చాలా గొప్ప నేత ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎన్నో కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు అక్కడ సీఎం గారితో నిధులు తీసుకొచ్చే దాంట్లో ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి ఆ ఉన్నటువంటి నిధులను, డెవలప్మెంట్ను, రాజకీయాలని పక్కకు పెట్టి అందరం కలిసి సోదరభావంతో ఈ యొక్క టౌన్ను డెవలప్ చేసుకోవడానికి నాకు ఏ విధమైన భేషజాలు లేవు. అందరినీ కలుపుకొని పోవడానికి మేయరమ్మ గారు కానీ నేను కానీ సిద్ధంగా ఉన్నాం. మీ అందరు అనుభవజ్ఞులు మాకు ఎప్పటికప్పుడు మీ సలహాలు సూచనలు ఇచ్చి ఈ టౌన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మరియు ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది ఇంత పెద్ద టౌన్ను, విలీన గ్రామాలను ఎప్పటికప్పుడు తక్కువ సిబ్బంది ఉన్నా ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో కొంత సిబ్బందిని పెంచుకొని వారందరినీ కూడా ఈ యొక్క టౌన్ సుందరంగా తీర్చే దాంట్లో వారితో పాటు మనం కూడా మమేకమై చేయి కలిపి ఈ యొక్క పాలమూరు పుర పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఇంకా మాటలతో కాకుండా మా మేయరమ్మ ఆందోళనలో, ఎమ్మెల్యే గారి ఆందోళనలో డెవలప్మెంట్లో మీ అందరి సహకారంతో చేతులతో చూపించడం త్వరలోనే ఉంటుందని తెలియజేస్తూ ఇంతటి గొప్పటి అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించినందుకు ఈ వేదికను ఉపయోగించుకొని ఎక్కడ కూడా న్యాయబద్ధంగా నిజాయితీతో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా దైవ సాక్షిగా దేవుడిచ్చినటువంటి ఒక అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రజల ముందు చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదించాలని దైవ సాక్షిగా నీతిబద్ధంగా ఈ మున్సిపాలిటీలో పనిచేయడానికి మీ అందరి సమక్షంలో నేను మరొకసారి చేతులెత్తి మొక్కి మీ ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ విధమైనటువంటి అవకాశం నాకు కానీ మేయరమ్మ గారికి కానీ రావడం, మీ అందరి ఆశీర్వాదం మాకు దొరకడం, ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి ఆందోళన సలహాలు సూచనలు తీసుకొని డెవలప్ చేసే దాంట్లో భగవంతుని ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్.